వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఉప్పల్ నల్ల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. గతంలో 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు ప్రస్తుతం 40 ఎకరాలకే పరిమితమైంది. ఇటీవలి కాలంలో ఈ చెరువు భారీగా ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. చెరువు చుట్టుపక్కల భారీగా భవంతులు వెలిశాయి. చెరువు కబ్జాకు గురి కావడంతో వర్షం పడిన ప్రతిసారి నిండిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో చెరువు నిండిపోయి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపైకి నీరు వస్తూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కబ్జా కోరల నుంచి ఉప్పల్ నల్ల చెరువు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఉప్పల్ నల్ల చెరువు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నగరంలో మాయమవుతున్నటువంటి చెరువులు నాలాలను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా దూసుకుపోతుంది. FTL బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన చేపట్టినటువంటి వారి గుండెల్లో బుల్డోజర్తో సమాధానం చెప్తుంది హైడ్రా. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా 50 చెరువులను గుర్తించినటువంటి హైడ్రా వాటికి సంబంధించిన అక్రమ నిర్మాణాలపై పూర్తిగా లిస్ట్ అవుట్ని అటు గూగుల్ శాటిలైట్ ద్వారా పూర్తిగా లిస్ట్ అవుట్ని ట్రేజ్ అవుట్ చేసి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు వాటన్నిటి కూడా లిస్ట్ ట్రేజ్ అవుట్ చేసి పూర్తిగా వాటి నిర్మాణాలను తొలగిస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి నల్ల చెరువు, ఇదంతా ఉప్పల్ జాతీయ అంటే వరంగల్ జాతీయ రహదారి ప్రక్కనే ఉన్నటువంటి ఈ ఉప్పల్ నల్ల చెరువు కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. దాదాపు ఏకంగా 103 ఎకరాలు గతంలో 103 ఎకరాలు ఉన్నటువంటి ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పుడు కేవలం 40 ఎకరాలకు మాత్రమే ఇది ఉందంటే దీని కబ్జా ఎంతవరకు, కబ్జా కోర్లు ఎంతవరకు దీన్ని కబ్జా చేశారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్నటువంటి అధికారులు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల అండదండలతోనే ఉప్పల్ నల్ల చెరువు పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా నిర్మాణాలు చేపట్టి పెద్ద పెద్ద భవనాలు చేపట్టి ఆ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తిగా కొత్త కాలనీలు ఏర్పాటు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒక్కసారిగా ఈ కబ్జా కోరుల్లో గురి కావడంతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఈ చెరువు మొత్తం కూడా ఉప్పొంగి ఈ యొక్క రహదారి పక్కనే, జాతీయ రహదారి పక్కనే ఈ యొక్క నీళ్లు మొత్తం కూడా రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం ఈ చెరువు మొత్తం కూడా పూర్తిగా కబ్జా కావడమే అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానికులు కూడా చెప్తున్నారు. దీనిపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా తూతూ మంత్రంగానే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్థం. అక్కడ ఉన్నటువంటి రాజకీయ అండదండలతోనే ఈ మొత్తం కూడా మేనేజ్ చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఎంతో ప్రస్తుతం చూడొచ్చు నగరంలో హైడ్రా మొత్తం కూడా ఎక్కడెక్కడ కబ్జా అయినటువంటి చెరువులు మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు ఉప్పల్ మీ నల్ల చెరువు ప్రాంతంలో కూడా మనం గతంలో ఉన్నటువంటి 103 ఎకరాలు ఉంటే కేవలం 40 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈ అంతా కబ్జా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? గతంలో మీరు ఫిర్యాదు చేశారా? CPM నాయకులుగా ఏం చెప్తారు? భావితరాలకు చెరువులు కానీ ఇట్లా మా ఉప్పల్ సర్కిల్లో ఈ నల్ల చెరువు వల్ల కబ్జా వల్ల దీనిపైన ఉన్న కాలనీలు సౌత్ స్వరూపనగర్ కానీ అటు ముందుకు సంబంధించిన కాలనీలు గతంలో వర్షం వచ్చినప్పుడు వరదలతోటి కాలనీలు ఇబ్బంది పడ్డ సందర్భం కూడా ఉంది, దాదాపు ఇబ్బందులు పడ్డ సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ నల్ల చెరువు కబ్జా అనేది వాస్తవం. ఇక్కడంటే చూడండి, అక్కడ చివరి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడి వరకు 103 ఎకరాలు ఉన్న నల్ల చెరువుని పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద బిల్డర్స్ కానీ మిగతా రాజకీయ నాయకులు అండదండలతో పెద్ద బిల్డింగ్ లేపి దర్జాగా ఒక 30-40 ఏళ్ళ నుంచి కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్లీ వెంటనే ఇది, ఎందుకంటే చెరువు కబ్జా అయితే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి హైడ్రా ఇమ్మీడియట్లీ దీన్ని బఫర్ జోన్లో కానీ FDLలో కానీ ఇక్కడ సంబంధించి కూడా FDLలో కానీ ఇక్కడ కబ్జా చేసి చాలా ప్రాంతాలలో కొన్ని నిర్మాణ కట్టడాలు జరిగినాయి. ఇమ్మీడియట్లీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి CPMగా డిమాండ్ చేస్తున్నాం. ఈ చెరువుకు సంబంధించిన దాంట్లో 103 ఎకరాలు ఉంటే కేవలం 40 ఎకరాలకు మాత్రమే ఇప్పుడు పరిమితి అయింది. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ 40 ఎకరాలు అంటే 40 ఎకరాలు ఉంది. ఇప్పుడు 90% కబ్జా అయింది. ఈ కబ్జా మొత్తం కూలగొట్టాలి ఇప్పుడు. ఎందుకంటే హైడ్రా చైర్మన్గా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే కబ్జాలు పెట్టినాడు హీరో నాగార్జున కూలగొట్టిన అని కాదు. నాగార్జున హీరో అంటే ఎట్లయినా కబ్జాలు పెడితే హీరోనా? వాళ్ళు స్వచ్ఛందంగా దాన్ని వదులుకోవాలి. ఇప్పుడు నాది ఏం లేదంటున్నాడు. అట్టనే ఎంత పెద్ద బడాబాబులు ఉండేనండి ఈ చెరువులలో. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రజలకు చెందాలి, వాటర్ మంచిగా ఉండాలి. దీనివల్ల ఏంటంటే మా కాలనీ 3 సార్లు మునిగిపోయింది, పైన కాలనీలు మునిగిపోయినాయి. 3 సార్లు వర్షాలు వచ్చి మా మొన్న కూడా మునిగిపోయింది. ఒక 3 days కింద వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి మా ఇండ్ల సందర్భంగా అది మొత్తం. కాబట్టి మొత్తం కబ్జాలు ఎన్నైనా ఉండనియండి, ఎంత పెద్ద లీడర్లు ఉండని, అది కాంగ్రెసా, బీజేపీ,
టీఆర్ఎస్ ఇది మొత్తం టీఆర్ఎస్ హయాంలో జరిగింది కాబట్టి ఈ కబ్జాలు మొత్తం కొట్టాలి. వర్షం పడ్డ ప్రతిసారి కూడా వర్షపు నీరుతో ఈ యొక్క చెరువు మొత్తం కూడా పూర్తిగా నిండిపోయి చాలామంది చిన్నపిల్లలు చాలామంది అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ చెరువులో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ కోరుల మొత్తం కూడా గుండెల్లో నిద్రపోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తారు. ఇప్పటికే కబ్జాకు గురైనటువంటి దాదాపు మొత్తం మనం చూడొచ్చు స్క్వేర్ మీటర్స్లో దాదాపు 612 స్క్వేర్ మీటర్స్ మాత్రమే ఇక్కడ ఈ యొక్క చెరువు ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ చెరువును కూడా పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత హైడ్రాకు ఉందంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవీందర్తో సునీల్ 10 టీవీ హైదరాబాద్.